అంతన్నాడు ఇంతన్నాడే బాలరాజు అన్న కథ గుర్తుకొస్తుంది తీన్మార్ మల్లన్న ఎవరని చూస్తుంటే. కాంగ్రెస్ అంత పొడుగు ఇంత పొడుగు అన్నాడు. అటెనక నేను అనలే అనబట్టే తీరా కాంగ్రెస్ కెళ్ళి కింద మీద పడి ఎమ్మెల్సీ అయినాక అంతా ఎరకైందంట. కాంగ్రెస్ పెద్దల తీరుతో చుక్కలు కనపడే మనోడికి. ఇక కాంగ్రెస్ పెద్దలపై గుర్రు మీద ఉన్న మనోడు పట్ల బలంతం మీదనే ఆ పార్టీలో ఉన్నట్టు ఆయన మాటల తీరే కనబడుతుంది. మరి కొత్త పార్టీ పెట్టే పనిలో ఉన్నట్టు కొందరు గుసగుసలాడుతారు. అదేందో ఆ తీరు ఏందో జర చూద్దాం రండి. గాదినం హైదరాబాద్ లా తాజ్ కృష్ణ హోటల్లా బీసీలంతా మీటింగ్ పెట్టబట్టారు. బీసీలు అంటే కద్దరు చొక్కలేసుకుని డాబుసరిగా ఉండే కొందరు ధనికులైన నేతలు అన్నమాట. ఇంకొందరు మాట తీరున్న మంచి నేతలు కూడా వచ్చారు అనుకోరు. ఆ మీటింగ్ మనోడే పెట్టించిందని గుసగుసలు. అక్కడే మల్లన్న మాటల తీరు తేడా కొట్టింది. ఏమన్నాడంటే, నీకు రేవంత్ రెడ్డి కావాలన్నా బీసీలు కావాలన్నా అంటే నాకు బీసీలే కావాలని చెప్తా అని చెప్పుకోవచ్చు. ఇక మళ్ళొక మాట అనబట్టే అసెంబ్లీకి కనీసం 25 మంది బీసీ నేతలను పంపాలే. అక్టోబర్ నెలలో 5 లక్షల మందితో భారీ మీటింగ్ పెడతాం. బీసీల్లో చైతన్యం వస్తేనే పాలక పార్టీలు భయపడతాయి అన్నాడు. ఇంకో మాట ఇట్లా అన్నాడు, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలల్లా ఏం జరిగిందో మీకు తెలుసు. తీన్మార్ మల్లన్నను ఓడగొట్టడానికి కొంతమంది ఏం చేసిండ్రో తెలుసు. కానీ తీన్మార్ మల్లన్న గెలిచిండు అంటే అది బీసీలు పెట్టిన భిక్షే అని అనబట్టే. ఇక చూసిర్రా, ఇప్పుడు చెప్పుర్రి ఆయన కాంగ్రెస్ లో ఉన్నట్టా లేనట్టా? ఇంతకు ఆయన ఓడగొట్టడానికి పనిచేసిన కొంతమంది ఎవరై ఉంటారు అంటే ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పెద్ద తలకాయలకు తీన్మార్ మల్లన్న గెలుచుడు ఇష్టం లేదని, ప్రచారానికి దూరం అయ్యిర్రని ఆనాడే ప్రచారం జరిగింది. మరి ఆ కొంతమంది ఆ కాంగ్రెస్ పెద్దలేనా? వారికి తీన్మార్ మల్లన్న దూరం జరుగుతుండా అన్న అనుమానం కలగక మానదు. మళ్ళా ఇటెనక ఇందిరా పార్క్ దగ్గర బీసీల దీక్ష కాడ గట్లనే మాట్లాడాడు. కాంగ్రెస్ కంటే బీసీలే ఎక్కువ అని చెప్పబట్టే. కాంగ్రెస్ కావాలన్నా బీసీలు కావాలన్నా అంటే బీసీలే కావాలి చెప్తా అని కుండబద్దలు కొట్టబట్టే. అరే కాంగ్రెస్ బీజేపీ మంచి యాంటీవ్గా తమ్మి అంటే హే ఊరుకో అక్క వర్కౌట్ కాలే అన్న ఓ సినిమా కామెడీ గుర్తొస్తుంది కదూ. బీఆర్ఎస్ మీద కోపంతో బీజేపీలకు పోయిన తీన్మార్ మల్లన్న అక్కడ ఇమడలేక తొందరగా వెనక్కి వచ్చిండు. అటెనక కాంగ్రెస్ కు దగ్గరై అండ్ల చేరికైంది. అండ్ల చేరక ముందే ఆ పార్టీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డిని ఓ మాట అననే అనబట్టే. మనోడికి నోటిదోల ఎక్కువగా అదే గులగుల అని కేసీఆర్ కంటే రేవంత్దే పెద్దదని పెద్ద మాటే అనబట్టే. ఇక ఇద్దరు మనిషి కాంగ్రెస్ లో చేరిండు. కానీ పెద్ద మనిషి మనసుల్ని ఉంచుకున్నట్టుంది. తీన్మార్ మల్లన్నను దూరంగానే ఉంచబట్టే అని గుసగుసలు. ఇక చూసిండు ఎట్లనో గట్ల ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నాడు అయింది. కానీ ఎన్నికలల్లా ఎటోళ్ళు అటే పోయిరు. ఇక మనోడు కింద మీద పడి గెలిచిండు. అయినా సీఎం సహా ఇతర పెద్దలు అంటి ముట్టనట్టే ఉంటున్నారని ఇక చేసేది లేక మనోడు ఏరే కుంపటి పెట్టే పనిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక బీసీ జెండా ఎత్తిడు. కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి రావాలనే కలలతో తీన్మార్ మల్లన్న కదులుతున్నట్టు ఆయన కదలికలు చెప్తున్నాయి. ఆయన మాటల తీరే దాన్ని ఖరారు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటుండ్రు.